ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అయితే సాధించింది. దీంతో ఈ 3 ఓడిఐ మ్యాచ్ల సిరీస్ అనేది టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసి వైట్ వాష్ చేసింది ఇంగ్లాండ్ ను. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా ఒక బలమైన జట్టుని క్లీన్ స్వీప్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగు పెడుతుందంటే అది టీమిండియాకు, రోహిత్ సేనాకు ఒక మంచి సువర్ణ అవకాశం ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు. ఇటు ఓడిఐ సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం, అలాగే T20 సిరీస్ కూడా 4-1తో కైవసం చేసుకోవడంతో ఈసారి ఇంగ్లాండ్ టు ఇండియా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అండ్ ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మెన్స్ దుమ్ము లేపారు. కేవలం యావరేజ్ 250 ఉన్న పిచ్ పైన 350 కొట్టి అందరిని ఆశ్చర్యానికి అయితే గురి చేశాడు. ముఖ్యంగా శుభమన్ గిల్, అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మంచిగా పరుగులు సంపాదించారు. వీళ్ళైతే స్కోర్ బోర్డ్ ని గలగలా పారించారు. ముఖ్యంగా శుభమన్ గిల్ ఈ సిరీస్ లో అయితే 2 హాఫ్ సెంచరీస్, 1 సెంచరీతో ఈ సిరీస్ లో అయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా 250 రన్స్ చేసి 86 యావరేజ్ తో 2 50s, 100 తో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా అయితే నిలిచాడు. సో దీన్ని బట్టి చూస్తే గిల్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలానే రాణించాలని కోరుకుందాము. అండ్ అలాగే ఈ మ్యాచ్ తో శుభమన్ గిల్ అయితే ఒక అరుదైన రికార్డ్ అయితే సంపాదించుకున్నాడు. ఫాస్టెస్ట్ 50 ఇన్నింగ్స్ లో 2500 రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ గా శుభమన్ గిల్ అయితే 50 ఇన్నింగ్స్ లో కొట్టి ఫస్ట్ ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ రివ్యూ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ని ఎంచుకొని టీమిండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. ఇక టీమిండియా ఓపెనర్స్ అయిన రోహిత్ అండ్ గిల్ ఇద్దరైతే బ్యాటింగ్ ఓపెన్ చేశాడు. అండ్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారనుకుంటే కానీ రోహిత్ శర్మ కేవలం 2 బాల్స్ కి 1 పరుగు చేసి సెకండ్ ఓవర్ లోనే ఏలరీగా అవుట్ అవడంతో టీమిండియాకి అయితే బిగినింగ్ లోనే షాక్ తగిలింది. కానీ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తాడు అనుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ ఫ్లాప్ ట్రాక్ ఎక్కించాడు మళ్ళీ తన బ్యాటింగ్ తో. సో రోహిత్ శర్మ అయితే టీమిండియాకి ఒక కన్సిస్టెన్సీ గా పర్ఫార్మ్ అయితే చెయ్యాలి. సో అప్పుడే టీమిండియాకి మంచి బూస్ట్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది ఛాంపియన్స్ ట్రోఫీ. సో రోహిత్ శర్మ మంచిగా ఓపెన్ చేస్తే టీమిండియాకి మంచి శుభారంభమే దొరుకుతుంది. అండ్ ఆ తర్వాత 1 డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే అందించడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ వికెట్ గాను 118 పరుగులు అయితే సెకండ్ వికెట్ కి జోడించాడు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో 50 కొట్టాడు. అండ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఇంటెన్షన్ కూడా మంచి షార్ట్ సెలెక్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఏమాత్రం బ్యాటింగ్ లో ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేశాడు. కానీ ఆదిల్ రషీద్ బౌలింగ్ లో మాత్రం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఆదిల్ రషీద్ బౌలింగ్ కి అవుట్ అయ్యాడు. దీంతో ఆదిల్ రషీద్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీని 5 సార్లు అయితే అవుట్ చేయడం జరిగింది. సో విరాట్ కోహ్లీ 52 రన్స్ కొట్టి అయితే పెవిలియన్ కి చేరారు. మరోపక్క శ్రేయస్ అయ్యర్ 4th రౌండ్ లో వచ్చి గిల్ తో పాటు మంచి భాగ్యసామాన్ని అందించారు. అండ్ వీళ్ళిద్దరు థర్డ్ వికెట్ కి టీమిండియా స్కోర్ ని 226 పరుగులు చేశారు. గిల్ అలాగే శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ 120 రన్స్ అయితే చేయడం జరిగింది. దీంతో గిల్ తన సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు. అండ్ గిల్ కి ఇది ఈ సిరీస్ లో ఫస్ట్ సెంచరీ కాగా మిగిలిన 2 మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ చేసి తాను ఎంత ఫామ్ లో ఉన్నాడో అందరికీ ప్రూవ్ చేశాడు. అండ్ గిల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కి 5th ఆర్డర్ లో కేఎల్ రాహుల్ అయితే వచ్చాడు. ఇంతకు ముందు కేఎల్ రాహుల్ ని డౌన్ ద ఆర్డర్ 7th బ్యాటింగ్ లో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నందువల్ల కేఎల్ రాహుల్ ని నెంబర్ 5 లో తీసుకొచ్చాడు. మరో ఎండ్ లో శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 78 పరుగులు చేయగా మరో ఎండ్ లో ఉన్న కేఎల్ రాహుల్ 40 పరుగులు చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ టీమిండియా బ్యాట్స్మెన్స్ అయిన హార్దిక్ 17, అక్షర్ పటేల్ 13, సుందర్ 14, హర్షిత్ రాణా 13 పరుగులు చేసి టీమిండియా 50 ఓవర్లకు 10 వికెట్ల నష్టానికి 350 రన్స్ అయితే చేసింది. అండ్ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు అయితే ఆదిల్ రషీద్ కి అయితే 4 వికెట్స్ పట్టాయి. వన్ ఆఫ్ ద కీ బౌలర్ ఇన్ ది సిరీస్ అని చెప్పాలి. మార్క్ వుడ్ కు 2, ఎస్ మహమ్మద్ కు 1, అట్కిన్సన్ అయితే 1 వికెట్ పడిపోయింది. అండ్ ఆ తర్వాత 356 పరుగులు చేసింగ్ కి దిగిన ఇంగ్లాండ్ జట్టు అండ్ 357 రన్స్ తో టార్గెట్ చేసింగ్ చేయడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఎప్పటిలాగానే ఓపెనర్స్ అయిన బిల్ సాల్ట్, బెన్ డకెట్ ఇద్దరైతే మంచి శుభారంభాన్ని అయితే అందించారు. వీళ్ళిద్దరూ కేవలం 6 ఓవర్లోనే 60 రన్స్ చేసి మంచి టచ్ లో ఉండగా ముందైతే బెన్ డకెట్ అయితే అవుట్ అయ్యాడు 34 పరుగులు చేసి. ఆ తర్వాత 9th ఓవర్లోనే బిల్ సాల్ట్ కూడా 23 రన్స్ చేసి అవుట్ అవ్వగా బెంటన్ 38 రన్స్ చేశాడు. జో రూట్ 4, జోస్ బట్లర్ 6 రన్స్, హ్యారీ బ్రూక్ 19, లివింగ్స్టన్ 9. ఇలా ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ తప్ప ఏ ఒక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా ఆడకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు అనేది 214కే 10 వికెట్లు కోల్పోయి ఆల్అౌట్ అయిపోయింది 34 ఓవర్లు. సో టీమిండియా బౌలర్ల విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాకు తలా 2 వికెట్లు పడ్డాయి. అండ్ సుందర్, కుల్దీప్ యాదవ్ కు తలా 1 వికెట్ పడింది. టీమిండియా ఈ మ్యాచ్ లో 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించి అండ్ ఈ మ్యాచ్ తో పాటు ఈ సిరీస్ ని అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సిరీస్ ని క్లీన్ స్వీప్ వైట్ వాష్ చేయడం అనేది రోహిత్ శర్మకి ఒక మంచి అడ్వాంటేజ్ ఛాంపియన్స్ ట్రోఫీలోకి వెళ్లే ముందు. సో ఇది ఇవాళ వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ లీజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.